తెలంగాణలో ఉగ్రవాదులు పేలుళ్లకు కుట్ర చేస్తున్నారనే సమాచారంతో ఎన్ఐఏ రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో వరంగల్లో పలుచోట్ల సోదాలు నిర్వహించినట్టు తెలుస్తోంది. అయితే ఉగ్ర కుట్రలో విజయనగరానికి చెందిన సిరాజ్, హైదరాబాద్కు చెందిన సమీర్ను ఏపీ పోలీసులు పట్టుకుని విచారిస్తున్నారు. ఈ విచారణలో 20 మందితో సోషల్ మీడియాలో ఒక గ్రూప్ ఏర్పాటు చేసినట్లు ఎన్ఐఏ గుర్తించింది. సిరాజ్ను విచారించే క్రమంలో సోషల్ మీడియా గ్రూప్లో వరంగల్కు చెందిన పర్హాన్ సభ్యుడిగా ఉన్నట్లు ఎన్ఐఏ బృందం దృష్టికి వచ్చింది. గత వారం వరంగల్ పర్హాన్ను అదుపులోకి తీసుకుని విచారిస్తే కాజీపేట, వరంగల్కు చెందిన మరో 2 పేర్లు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ ఇద్దరిని కూడా వేర్వేరుగా ఎన్ఐఏ బృందం విచారించింది. వీరికి ఎలాంటి ఉగ్ర కుట్రల్లో భాగస్వామ్యం లేదని తేలినట్లుగా తెలుస్తోంది. వరంగల్లో ఉగ్ర కుట్రలు, ఎన్ఐఏ తనిఖీలు ముగ్గురిని అదుపులోకి తీసుకున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లాల్లో ఉగ్ర కుట్రల వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో ఉగ్రవాదులు పేలుళ్లకు కుట్ర చేస్తున్నారనే సమాచారంతో ఎన్ఐఏ రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో వరంగల్లో పలుచోట్ల సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. అయితే ఉగ్ర కుట్రలో విజయనగరానికి చెందిన సిరాజ్, హైదరాబాద్కు చెందిన సమీర్ను ఏపీ పోలీసులు పట్టుకుని విచారిస్తున్నారు. ఈ విచారణలో 20 మందితో సోషల్ మీడియాలో ఒక గ్రూప్ ఏర్పాటు చేసినట్లు ఎన్ఐఏ గుర్తించింది. సిరాజ్ను విచారించే క్రమంలో సోషల్ మీడియా గ్రూప్లో వరంగల్కు చెందిన ఫర్హాన్ సభ్యుడిగా ఉన్నట్లు ఎన్ఐఏ బృందం దృష్టికి వచ్చింది. గత వారం వరంగల్లో ఫర్హాన్ అదుపులోకి తీసుకుని విచారిస్తే కాజీపేట, వరంగల్కు చెందిన మరో 2 పేర్లు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇద్దరిని కూడా వేర్వేరుగా ఎన్ఐఏ బృందం విచారించింది. వీరికి ఎలాంటి ఉగ్ర కుట్రల్లో భాగస్వామ్యం లేదని తేలినట్లుగా తెలుస్తోంది. ఇక వరంగల్లో ఉగ్ర కుట్రలు, ఎన్ఐఏ తనిఖీలు ముగ్గురిని అదుపులోకి తీసుకున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లాలో ఉగ్ర కుట్రల వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.